హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ అయితే శివరాత్రి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నా. బిలేటెడ్గా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఎప్పుడు పల్లీలు నువ్వులతో లడ్డూలు చిక్కీలు కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే నేను చూపించబోతున్నాను అనమాట. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము, వచ్చేయండి. దానికోసమని నేనైతే ముందుగా ఒక హాఫ్ కేజీ అంతా పూరి పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని అయితే మెత్తగా కలుపుకుంటున్నాను. అంటే మనం భక్ష్యాలకి ఏ విధంగా పిండి తడుపుకుంటామో ఆ విధంగా అయితే నీట్గా మెత్తగా తడుపుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అనేది ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నీట్గా పిండిని అయితే తడిపేసుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదు, మరి లూజ్గా ఉండకూడదు, ఇట్లా సాఫ్ట్గా అయితే ఉండాలన్నమాట. ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం మిగిలిన ప్రాసెస్ చేసుకునే వరకు పిండి అనేది నానుతుంది కాబట్టి ఫస్ట్ అయితే పిండి తడుపుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే మనకు పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా తడుపుకున్న పిండిని ఇట్లా పెట్టేసి దీనిపైన మూత పెట్టి పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. అంటే మీరు ఏదన్నా గ్లాస్ కానీ కప్పు కానీ మెజర్మెంట్ తీసుకోండి, ఎందుకంటే మనకి బెల్లం వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడైతే నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కదా, వీటిని మంచిగా వేయించుకుంటున్నాను. స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని పల్లీలు పైన స్కిన్ ఊడిపోయే వరకు, అంటే తొక్క ఊడిపోయే వరకు అయితే నీట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి పల్లీలు అనేది క్రిస్పీగా వస్తాయి కదా, ఆ విధంగా వచ్చే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి కొత్తగా ఇలా ట్రై చేయండి. తినడానికి కూడా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా. ఇప్పుడైతే మనకు పల్లీలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. పల్లీలు తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో నువ్వులు కూడా తీసుకున్నాను. సేమ్ అనమాట, కప్పు పల్లీలు కప్పు నువ్వులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు నువ్వులను కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. కొన్ని చేదు వచ్చేస్తాయి, నువ్వులు అనేది చూసుకొని తీసుకోండి. ఇప్పుడైతే నువ్వులు మంచిగా ఫ్రై అయిపోయినాయి. మనం చేయి పెట్టినప్పుడు ఇట్లా వేడి తగిలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం 2 కప్పులు తీసుకున్నాం కదా, 1.5 కప్పు బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి పల్లీలు ఈ విధంగా పొట్టు తీసేసి మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకొని పల్లీలు అనేది మిక్సీలోకి వేసుకున్నాను. దీంట్లోకి ఒక 4-5 యాలకులు కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్నట్టయితే మొత్తం పౌడర్ చేసిన తర్వాత యాలకుల పౌడర్ వేసుకున్నా కూడా వస్తుంది. నేనైతే దీంట్లోనే వేసేసిన అనమాట. ఇట్లా మొత్తం ఒకటేసారి మెత్తగా మిక్సీకి పట్టకుండా కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నువ్వులు కూడా వేసుకొని నువ్వుల్ని కూడా పేస్ట్ లాగా అయితే చేసుకున్నాం, అంటే పౌడర్ అయితే చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు నువ్వుల పౌడరు పల్లీల పౌడర్ 2 అయితే ఒక దగ్గర కలిపేస్తున్నాను అనమాట. చూడండి, 2 కూడా ఒక గిన్నెలకైతే వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసేస్తున్నాను. గుర్తుంచుకోండి, మనము 2 కప్పులు, అంటే 1 కప్పు పల్లీలు 1 కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే కప్పుతో 1.5 అయితే బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాను అనమాట. మీరు కావాలంటే సేమ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం తక్కువనే వేసిన. ఇప్పుడు ఆ పౌడరు బెల్లం మొత్తం కలిసిపోయేలాగా అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. మరి ఎక్కువ కలపాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ బెల్లంకి పౌడర్ కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మనం మిక్సీ జార్ తీసుకొని ఇదైతే మళ్ళీ మిక్సీకి వేసుకుంటాం అనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ పౌడర్ని మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసేస్తున్నా. ఇది మిక్సీకి వేయడం వల్ల ఏంటంటే ఎక్కడ కూడా బెల్లం అనేది ఉండల్లాగా ఉండకుండా మొత్తం పౌడర్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకు వచ్చేసింది. నేనైతే మొత్తం అయితే పౌడర్ చేసేసుకున్నాను బెల్లం కలిపిన తర్వాత. ఇప్పుడు మనకి ఈ విధంగా పొడి పొడిగా ఉంది కదా, ఇట్లా పొడి పొడిగా ఉంటే మనకి పోలేలు చేసుకోనికి రాదు కాబట్టి కొంచెం వాటర్ వేసి మనం పూర్ణంలాగా అయితే రెడీ చేసుకోవాలి. అంటే మనం శనగపిండితో పూర్ణం చేస్తాం కదా, ఆ విధంగా అంటే మనకి ఉండలాగా వచ్చే వరకు అయితే కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. మరి ఎక్కువ వేయకూడదు, 1 టేబుల్ స్పూన్ అన్ని వేసి కలిపేసుకొని మళ్ళీ ఇంకా గట్టిగా ఉందనుకుంటే మళ్ళీ కొంచెం వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసేసారనుకోండి మళ్ళీ లూజ్ అయిపోతుంది, ఏం చేయడానికి కూడా రాదనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా మనం ఉండ కట్టినట్టయితే ఇట్లా ఉండలాగా వచ్చే వరకు కలిపేసుకోవాలి. వాటర్ అనేది చాలా తక్కువ పడతాయి, చాలా అంటే చాలా తక్కువ వాటర్ పడతాయి. ఈ విధంగా మనకైతే ఉండ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెంక పెట్టుకున్నాను అనమాట. నేను వచ్చేసి దోశ పెంక మీద అయితే చేస్తున్నాను పోలేలు.
ఇప్పుడు మనం పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండి అయితే చూసేయండి మంచిగా మెత్తగా నానిపోయింది. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రుద్దుకొని ఇట్లా కొంచెం పిండి తీసుకొని ఉండలాగా అయితే చేసుకుందాము. మనం చపాతీ చేయడానికి ఏ విధంగా ఉండ చేస్తామో అదే విధంగా చేయాలి. ఇట్లా మధ్యలో కొంచెం లోతుగా వచ్చేటట్టు కొనలకైతే ఇట్లా తిప్పుతూ ఉంటే మధ్యలో అయితే కొంచెం లోతుగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం కూడా తీసుకోవాలి. రెండు కూడా సేమ్ తీసుకోవాలన్నమాట. మనం పిండి ఎంత తీసుకుంటామో పూర్ణం కూడా అంతే తీసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకున్నట్టయితే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ పిండి కనిపించే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. అందుకోసమని రెండు కూడా సేమ్ తీసుకొని ఇట్లా మనం బొటన వేలుతో ఇట్లా సర్దుకున్నట్టయితే దగ్గరకు వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం అయితే క్లోజ్ చేసుకోవాలన్నమాట పిండిని. ఈ విధంగా మంచిగా ఇట్లా అనుకొని పైన వచ్చింది ఇట్లా మళ్ళీ కిందికి మడిపేసుకొని ఒకసారి రౌండ్గా అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చేసుకున్నాక ఇప్పుడు మనం పోలను అయితే రుద్దేసుకుందాం. దానికోసం అయితే మనకు కొంచెం పొడిపిండి కావాలన్నమాట. కింద కొంచెం పొడిపిండి వేసి పైన కూడా కొంచెం వేసుకొని చపాతీ కర్రతో అయితే చేసుకోవాలన్నమాట. సేమ్ మనం చపాతీ ఎట్లా చేస్తామో అట్లా రుద్దేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడు చిక్కీలు ఉండలే కాకుండా ఈ విధంగా కూడా చేయండి. అంటే కొంచెం కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది. పిల్లలు తినడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. ఏదో డిఫరెంట్గా చేసినాం కదా అనేసి ఇష్టంగా తింటారు. హెల్త్కి హెల్త్, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసినట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఏమంటారు వీటిని అనేది అయితే తెలియచేయండి. ఇప్పుడైతే మంచిగా ఇట్లా సన్నగా అయితే రుద్దేసుకుంటున్నాను అనమాట. నేను సన్నగా చేసుకోవాలి. మరీ ఎక్కువ లావు చేసుకున్నట్టయితే తినడానికి బాగుండదు. అందుకే సన్నగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇట్లా మంచిగా రుద్దేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి చాలా తక్కువ యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ మనం చేతికి ఇట్లా పెట్టుకొని పైన ఒకసారి ఇట్లా రుద్దేసినట్టయితే చాలు. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు పెనం వేడయిన తర్వాత మనం చేసుకున్న పోలేని పెంక మీద అయితే వేసుకుంటున్నాను. పెంక అనేది మంచిగా వేడి కావాలన్నమాట. వేడైనాకనే వేయాలి, లేకపోతే అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని మంచిగా వేడైన తర్వాత అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా మీరు, నేనైతే ఇక్కడ వేసేసినాను. పైన కొంచెం ఆయిల్ అయితే వేయాలి. ఇక్కడ చాలా తక్కువ అనమాట. మనం ఇందాక ముందు ఎట్లా పెట్టినాం కొంచెం వెనకాల కూడా అట్లనే పెట్టేసేయాలి. కొంచెం కాలిన తర్వాత పెడదామనేసి అయితే ఆగినాను. కొంచెం మనకి పొంగు వచ్చినట్టు అవుతుంది కదా, అప్పుడైతే ఆయిల్ అప్లై చేయాలి మనం. సో ఇక్కడ అక్కడక్కడ వస్తున్నాయి కదా బబుల్స్ లాగా, ఈ టైంలో అయితే మనం ఆయిల్ అయితే అప్లై చేయాలన్నమాట. ఇక్కడ నేను చేతితోంటే అయితే ఇట్లా జస్ట్ పెట్టేస్తున్నాను అనమాట, అప్లై చేస్తున్నా. మనం పొడి పిండితో చేస్తున్నాం కాబట్టి పిండి అనేది కనిపించకుండా ఉండడం కోసం ఆయిల్ అయితే పెట్టేసి ఎంబడే తిప్పేసిన అనమాట. స్టవ్ని కూడా ఎక్కువ పెద్దగా పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మాడిపోయినప్పుడు మనకి బెల్లం ఎక్కడన్నా ఉందనుకోండి చెయ్యి కాలుతుంది అనమాట. సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి, చాలా తొందరగా కాలుతాయి. ఇప్పుడు అది కాలే వరకు మనం ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి. అంటే మనం పిండిలో పూర్ణం పెట్టుకొని ఇంకొక ముద్ద కూడా రెడీ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఒక సైడ్ చేసుకుంటూ ఇంకొకటి అయితే రెడీ చేసుకుంటున్నాను. మీరు ఇద్దరు ఉన్నట్టయితే ఒకరు చేస్తుంటే ఒకరు పెట్టిస్తే ఇంకా తొందరగా అయిపోతుంది. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు ట్రై చేసినాక ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి. ఇప్పుడైతే మంచిగా ఇట్లా ఇంకోటి అయితే రెడీ చేసేసుకున్నాము. ఇది కాలింది కదా, దీన్ని మడిచేసి తీసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, మనం మడత పెట్టినాక కూడా ఇంకా పొంగుతుంది అనమాట. మంచిగా చూసినట్టయితే అర్థమైంది కదా. ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొకటి అయితే రెడీ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా నెమ్మదిగా రుద్దుకోవాలి. ఎక్కువ బరువు వేసి రుద్దినట్టయితే పగిలిపోతాయి అనమాట. నిదానంగా అయితే చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట తినడానికి. ఇవి చేయగలిగిన వేడివేడివి కాకుండా చల్లగైనాక తింటే ఇంకా బాగుంటుంది అనమాట. మనకి పప్పు పోలేలు వచ్చేసి వేడివేడి తింటే టేస్ట్ బాగుంటుంది, కాకపోతే ఇవి చల్లగైనాక తింటే బాగుంటుంది అనమాట. మరి మీలో ఎంతమంది తిన్నారు, ఎంతమంది చేసిరు, ఎంతమందికి తెలుసు అనేది అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. అండ్ మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు నా వీడియో అని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చేసుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నా. మిగిలినదంతా కూడా ఇదే విధంగా చేసుకొని కాల్ చేసుకోవాలన్నమాట. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. కాకపోతే ఇవి చేసి నిల్వ ఉంచుకోలేము, ఒక 10 days 15 days వరకే ఉంటాయి.
అంతకంటే ఎక్కువ రోజులు ఉండవు. అందుకోసమని కొద్దిగా అంటే మనకి ఎప్పుడు ఒకేలాగా బోర్ కాకుండా ఒక్కొక్కసారి ఈ విధంగా ట్రై చేస్తే కూడా బాగుంటుందన్నమాట. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎట్లొచ్చిందనేది తప్పకుండా నాతో తెలియచేయండి. అంతే అనమాట. మనకి పల్లీలు నువ్వుల పోలేలు అయితే ఇప్పుడు రెడీ అయిపోయినాయి. నేను ఇప్పుడు అది కాలే వరకు ఇంకొకటి అయితే మళ్ళీ చేస్తున్నాను అనమాట. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఒకటి కాలే వరకు మనం ఇంకొకటి రెడీ చేసుకోవాలి, అది వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ అది కాలే వరకు ఇంకొకటి రెడీ చేసుకోవాలి. మిగిలిన మొత్తం ప్రాసెస్ అంతా అంతే అనమాట. సో ఈ విధంగా అయితే మంచిగా తీసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేయడానికే ట్రై చేయండి. పెద్దగా పెట్టినట్టయితే మాడిపోతుంది, దానివల్ల మనకి చెయ్యి కాలుతుంది అనమాట. అందుకోసమని సిమ్లో పెట్టుకొని చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ ఈజీగా పల్లీలు నువ్వుల పోలేలు అయితే మనకి రెడీ అయిపోయినాయి. ఇదే ప్రాసెస్లో నేనైతే మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. మరి మీకు నచ్చిందా లేదా, మీరేమంటారు, మీరు ఎప్పుడైనా తిన్నారా, ట్రై చేసిరా, ఏదైనా కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. నేనైతే అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరి మీకు నచ్చిందని తెలియాలి అని అంటే నాకైతే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దానివల్ల మీరు ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్ బాయ్.